హలో యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము ఈ ఒక్క ప్రాబ్లం అయితే డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ప్రూవ్ దట్ del square f of r is equal to f double dash of r plus 2 by r f dash of r. ఓకే, ఇలాంటివి మనకి చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది గ్రేడియంట్ కాన్సెప్ట్ లో. ఓకే, ఫస్ట్ del square f of r అయితే రాసుకోండి. f double dash of r plus 2 by r f dash of r. ఓకే, ఫస్ట్ గ్రేడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్ అంటే ఏంటి? ఫస్ట్ గ్రేడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్ అని రాసుకోండి. ఓకే, దీన్ని ఎలా రాయొచ్చు? గ్రేడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్ అని రాసుకోవచ్చా? ఓకే, ఇది ప్రూవ్ చేయాల్సి ఉంటుంది మనం యాక్చువల్లీ. ఎల్హెచ్ఎస్ ఇస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయాలి. దానికి ఎల్హెచ్ఎస్ ఇస్ ఈక్వల్ టు ఏంటి? గ్రేడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్. ఓకే, ఫస్ట్ ఫైండ్ నౌ గ్రేడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్ అంటే ఏంటి మనకి? గ్రేడ్ అంటే ఏంటి మనకి? ఐ క్యాప్ డో బై డో ఎక్స్ ప్లస్ జే క్యాప్ డో బై డో. ఇది డెల్ ఆపరేటర్. ఓకే, డో బై డో వై ప్లస్ కే క్యాప్ డో బై డో జెడ్. ఓకే, డెల్ ఆపరేటర్ ఇలా రాసుకున్నాం. ఇది ఇంకా ఎఫ్ ఆఫ్ ఆర్. ఓకే, అర్థమైందా? దట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఆర్ మల్టిప్లై చేసుకోండి. డో బై డో ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఆర్ ప్లస్ జే క్యాప్ డో బై డో వై ఎఫ్ ఆఫ్ ఆర్ ప్లస్ కే క్యాప్ డో బై డో జెడ్ ఎఫ్ ఆఫ్ ఆర్. ఓకే, ఫస్ట్ ఇది సాల్వ్ చేసే ముందు ఆర్ వెక్టర్ రాస్తున్నాం. ఆర్ వెక్టర్ అంటే ఏంటంటే ఎక్స్ఐ క్యాప్ ప్లస్ వైజే క్యాప్ ప్లస్ జెడ్ కే క్యాప్. ఓకే, అండ్ ఆర్ స్క్వేర్ అంటే ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఓకే, ఐ క్యాప్ కోఎఫిషియంట్ ఏముంది? ఎక్స్, దాని స్క్వేర్. జే క్యాప్ కోఎఫిషియంట్ ఏంది? వై. ఓకే, దాని స్క్వేర్. అండ్ కే క్యాప్ కోఎఫిషియంట్ ఏంది? జెడ్, దాని స్క్వేర్. ఓకే, సారీ, ఆర్ ఇది మనకి, ఇది ఆర్. ఓకే, ఇది అయితే ఆర్ మనకి. ఓకే, ఇప్పుడు ఆర్ స్క్వేర్ ఏమొస్తుంది మనకి? స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అవుతుంది. ఓకే, నవ్వు పార్షియల్లీ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఏమొస్తుంది? 2r డో ఆర్ బై డో ఎక్స్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 2x వస్తుంది. దట్ ఇంప్లైస్ డో ఆర్ బై డో ఎక్స్ ఏమవుతుంది మనకి? ఎక్స్ బై ఆర్ వస్తుంది. ఓకే, సిమిలర్లీ డో ఆర్ బై డో వై ఏమవుతుంది మనకి? వై బై ఆరా. అండ్ డో ఆర్ బై డో జెడ్ ఏమవుతుంది మనకి? జెడ్ బై ఆర్ అవుతుంది. ఓకే, ఇంత అయితే మనకి తెలుసు. ఓకే, ఇప్పుడు ఇదైతే ఓకే గ్రేడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్. ఓకే, ఇప్పుడైతే దీన్ని సింప్లిఫై చేద్దాం. ఓకే, పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్ ఏమవుతుంది మనకి? గ్రేడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఐ క్యాప్ డో బై, చూడండి పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఏమవుతుంది? ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్. ఇది మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్. ఇది మనకి ఏమవుతుంది అంటే డో ఆర్ బై డో ఎక్స్. ఓకే, ఇలా వస్తుంది. ప్లస్ జే క్యాప్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ డో ఆర్ బై డో వై అవుతుంది. ప్లస్ కే క్యాప్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ డో ఆర్ బై డో జెడ్. ఇలా అయితే వస్తుంది. దీంట్లో ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ అని కామన్ తీసుకోండి. అండ్ ఐ క్యాప్ డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ బై ఆరా. ఓకే, ప్లస్ జే క్యాప్ వై బై ఆర్ ప్లస్ కే క్యాప్ జెడ్ బై ఆర్. ఓకే, ఇదైతే ఇంత వస్తుంది మనకి. ఓకే, ఇదైతే అర్థమైంది కదా? ఇక్కడ గంట దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకోండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్, మళ్ళీ దీంట్లో ఆర్ కామన్ తీసుకున్నాం. ఎక్స్ఐ క్యాప్ ప్లస్ వైజే క్యాప్ ప్లస్ జెడ్ కే క్యాప్ వస్తుంది. ఓకే, ఇదైతే మనకి ఇంత అయితే మనకి వస్తుంది. తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఫర్దర్ ఇదైతే మనకి గ్రేడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్, మళ్ళీ గ్రేడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు గ్రేడ్ డెల్ ఆపరేటర్ ఏంటి మనకి? డో బై డో ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ డో బై డో వై జే క్యాప్ ప్లస్ డో బై డో జెడ్ కే క్యాప్. ఓకే,
ఇది రాసుకోండి, గ్రేడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్ రాసుకోండి. ఏమొస్తుంది? ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ బై ఆర్ xi ప్లస్ yj ప్లస్ zk. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు ఐ. చూడండి ఇక్కడ ఇది మల్టిప్లై చేస్తే మనకి ఏమవుతుంది? ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ బై ఆర్. చూడండి ఐ క్యాప్ ఐ, చూడండి ఐ క్యాప్ ఐ ఏమవుతుంది మనకి? ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నాం మనము. ఐ క్యాప్ ఐ మనకి ఏమవుతుంది? 1. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇదైతే మల్టిప్లై చేయండి, ఏమొస్తుంది మనకి? ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్, ఇదైతే ఫంక్షన్ కాబట్టి ఇది మనకి ఏమవుతుంది? డో బై డో ఎక్స్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ బై ఆర్ ఇంటూ ఎక్స్ ఇది వస్తుంది, ప్లస్ ఐ పోతుంది. తర్వాత మనకి డో బై డో వై, ఇదేమొస్తుంది మనకి? ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ వై బై ఆర్ ప్లస్ డో బై డో జెడ్. చూడండి ఇది 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 మల్టిప్లై చేయండి, ఏమొస్తుంది మనకి? ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ జెడ్ బై ఆర్. ఓకే, ఇదైతే మనకి ఇలా అయితే వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్, ఇప్పుడైతే పార్షియల్ డెరివేటివ్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి 3 ఫంక్షన్స్ అయితే ఉన్నాయి మనకి. 3 ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తాం? ప్రోడక్ట్ రూల్ యూజ్ చేయొచ్చు. ఓకే, ప్రోడక్ట్ రూల్ యూజ్ చేయండి. ప్రోడక్ట్ రూల్ యూజ్ చేస్తే మనకి ఏమొస్తుందో చూద్దాం. విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ బై ఆర్, దీన్ని మనము ఏం చేయొచ్చు అంటే, ఓకే ఇక్కడ 3 సపరేట్గా రాసుకోండి, మనకి ఇంకా ప్రోడక్ట్ రూల్ అప్లై చేయడానికి ఈజీ ఉంటుంది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే చూడండి, ఇక్కడ ప్రోడక్ట్ రూల్ అప్లై చేయడానికి దీన్ని నేను ఎలా రాసుకుంటానంటే 1/r. ఇక్కడ 3 ఫంక్షన్స్ అయినా ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్, నేను దీన్ని ఎలా రాసుకుంటానంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఒక ఫంక్షన్, 1/r ఒక ఫంక్షన్, ఎక్స్ ఒక ఫంక్షన్, ఇలా రాసుకోవచ్చా? ఓకే, ఫస్ట్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ ఏమవుతుంది మనకి? ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఆర్ డో ఆర్ బై డో ఎక్స్ వస్తుంది. ఓకే, రిమైనింగ్ కాన్స్టెంట్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది, ఎక్స్ బై ఆర్. ఓకే, ప్లస్ మళ్ళీ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ అనేది యాజ్ ఇట్ ఈజ్ 1/r మనకి ఏమవుతుంది? -1/r², దాని డిఫరెన్షియేషన్. మళ్ళీ మనకి డో ఆర్ బై డో ఎక్స్ వస్తుంది. ఓకే, ఎక్స్ యాజ్ ఇట్ ఈజ్ ప్లస్ మళ్ళీ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఏమవుతుంది మనకి? 1, రిమైనింగ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ 1/r యాజ్ ఇట్ ఈజ్ అట్లా ఉంటుంది. సిమిలర్లీ అదర్ వన్ కూడా మనం ఏం చేయొచ్చు? అదర్ వన్ కూడా మనకి అదర్ వేరియబుల్స్ కూడా మనకి ఇలాగే వస్తాయి. ఓకే, ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఆర్, ఓకే ఎక్కడ ఎక్స్ ఉంటుందో అక్కడ వై రీప్లేస్ చేయండి అంతే. ఓకే, ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ -1/r² డో ఆర్ బై డో వై ఇంటూ వై. ఓకే, ఎక్కడ వై ఉంటుందో అక్కడ రీప్లేస్ చేయండి. ఇది మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ 1/r సేమ్ వస్తుంది. ఇప్పుడు ఎక్కడెక్కడ ఎక్స్ ఉంటుందో అక్కడ జెడ్ రీప్లేస్ చేస్తున్నాం. ఓకే, సిమిలర్లీ జెడ్ కూడా ఇలాగే వస్తుంది. ఓకే, జెడ్ బై ఆర్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ -1/r² డో ఆర్ బై డో జెడ్ ఇంటూ జెడ్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ 1/r సేమ్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ గమనిస్తే ఇందులో కామన్ అనేది తీసుకోవచ్చా? ఓకే, చూడండి దీంట్లో ఇది కామన్ తీసుకోవచ్చు, ఇది కామన్ తీసుకోవచ్చు, ఇది మూడిట్లోనూ ఇది కామన్ తీసుకోవచ్చు, మళ్ళీ దీంట్లో ఇది కామన్. ఓకే, ఇలా కామన్ తీసుకోండి. మనకి ఏమొస్తుంది? ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఆర్ ఏమవుతుంది మనకి? ఎఫ్ డబల్ డాష్ ఆర్ ఎక్స్ బై ఆర్ కామన్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది? డో ఆర్ బై డో ఎక్స్ ప్లస్ డో ఆర్ బై డో వై ప్లస్ డో ఆర్ బై డో జెడ్. తర్వాత ప్లస్ దీంట్లో మనం ఏం కామన్ తీసుకోవచ్చు? మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్, ఇక్కడ రాస్తాను, ఇక్కడ రాసి చూడండి ఈ టర్మ్, దీంట్లో
ఈ టర్మ్స్ ఉన్న టర్మ్స్ లో మనం ఏం తీసుకోవచ్చు చూడండి, ఇది కామన్ తీసుకోవచ్చా? ఓకే, ఇది కామన్ తీసుకుంటే మనకి ఏమవుతుంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ బై ఆర్ స్క్వేర్ కామన్ తీసుకుంటే ఏమవుతుంది మనకి, డో ఆర్ బై డో ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ డో ఆర్ బై డో వై ఇంటూ వై ప్లస్ డో ఆర్ బై డో జెడ్ ఇంటూ జెడ్. తర్వాత ఈ ప్లస్ 3 టైమ్స్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ బై ఆర్ వస్తుంది. ఓకే, దట్ ఈజ్ అవల్డ్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఆర్ ఎక్స్ బై ఆర్. ఇక్కడ చూడండి, డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఏమి, ఎక్స్ బై ఆరా, ఇది వై బై ఆరా ప్లస్ ఇది జెడ్ బై ఆర్. ఓకే, మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ బై ఆర్ స్క్వేర్, ఇది మనకి ఏమొస్తుంది, ఎక్స్ బై ఆరా, ఇది ఎక్స్ ప్లస్ ఇది ఎక్స్ వై బై ఆరా ఇంటూ వై ప్లస్ ఇది జెడ్ బై ఆరా ఇంటూ జెడ్ ప్లస్ 3 టైమ్స్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ బై ఆర్. ఓకే, ఇదైతే మనకి ఇంత వస్తుంది. ఇక్కడ గంట అయితే ఇలా వస్తుంది మనకి. దెన్ మనకి దీంట్లో సింప్లిఫై చేయండి ఇంకా, ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్. ఓకే, ఈ రెండిట్లో మళ్ళీ ఎక్స్ అలాగే పెట్టుకోండి, ఈ అన్నిట్లోనూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. ఓకే, కామన్ ఆర్ కామన్ వస్తుంది మనకి. ఓకే, అర్థమైందా? మళ్ళీ మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ బై ఆర్ స్క్వేర్, ఈ అన్నిట్లోనూ మనకి ఏమొస్తుంది మనకి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ బై ఆర్ కామన్. ఓకే, ప్లస్ 3 టైమ్స్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ బై ఆర్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఆర్ ఇంటూ ఎక్స్, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అంటే ఏంటి మనకి. ఓకే, అది అలాగే పెట్టుకోండి, తర్వాత చూద్దాం. ఇది మనకి ఎక్స్ స్క్వేర్, ఇది మనకి ఏమొస్తుంది చూడండి, ఇది కరెక్ట్గా వస్తుందా, ఎక్స్ బై ఆర్ కామన్, నో ఎక్స్ స్క్వేర్, ఇది సారీ, దీంట్లో మనకి ఓన్లీ 1 బై ఇది మాత్రమే వస్తుంది మనకి, 1 బై ఆర్. ఇక్కడ మనకి ఎక్స్ ఉంటుంది, ఇక్కడ వై ఉంటుంది, ఇక్కడ జెడ్ ఉంటుంది. ఓకే, దట్ మీన్స్ ఇక్కడ ఇది ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ అవుతుంది, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఇది మనకి ఎక్స్ రాదు ఇక్కడ. ఓకే, ఇక్కడ కూడా ఎక్స్ రాదు మనకి. ఇప్పుడు చూడండి, ఇది ఎక్స్ స్క్వేర్, చూడండి ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే ఏంటి, ఆర్ స్క్వేర్ మనకి, ఆర్ స్క్వేర్. ఓకే, బై ఆర్ మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ బై ఆర్ క్యూబ్ ఇంటూ ఆర్ స్క్వేర్ ప్లస్ 3 టైమ్స్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ బై ఆర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఆర్, ఒక ఆరు ఇక్కడ ఒక ఆరు క్యాన్సిల్ అవుతుంది, మనకు ఒక ఆరు మిగులుతుంది. ఓకే, ఓకే ప్లస్ మైనస్ ఇక్కడ ఒకటి ఇది ఒకటి క్యాన్సిల్ అవుతుంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ బై ఆర్. యాక్చువల్లీ ఇది మనకి డినామినేటర్ చూడండి ఎంత వస్తుందో, ఎక్స్ బై ఆర్ వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి ఆర్ డో ఆర్ బై డో ఎక్స్ దగ్గర మనకి ఏమొస్తుంది, ఇక్కడ చూడండి ఏడు ఒక ఆర్ తీసుకుంటే ఇది ఆర్ స్క్వేర్ అవుతుంది. ఓకే, దట్ మీన్స్ ఇదంతా ఫుల్ క్యాన్సిల్ అవుతుంది మనకి. ఓకే, ఇదైతే మనకి ఇంత వస్తుంది, మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ బై ఆర్ ప్లస్ 3 టైమ్స్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ బై ఆర్ వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఆర్, మనకి ఏమొస్తుంది, ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ బై ఆర్. ఓకే, ఇదైతే మనకి గ్రేడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్, దట్ మీన్స్ గ్రేడ్ స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్ is equal to f double dash of r plus 2 times of f dash of r by r. Proved. ఓకే, ఇది కొంచెం లెంతీ అనిపించచ్చు, బట్ ఇలా మీరు ప్రూవ్ చేయాలి, కొంచెం అన్నీ రాసుకోవాలి. 2/r చూడండి ఉందా మనకి, 2/r ఇదంతా ఇలా ప్రూవ్ చేయాలి. ఓకే, ఇదైతే మనకి రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.